అంటే ఈ అబ్బాయి జంతర్ మంతర్ వద్ద ఏదో పాల్గొన్నాడనో లేకపోతే విద్యార్థులకి సపోర్ట్ చేశాడని ఇక్కడ కొట్టలేదు. దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాం, నరేంద్ర మోదీని లేకుండా చేస్తాం అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినటువంటి ఈ యొక్క వ్యక్తిని కాక్రోచ్ అని చెప్పి వాళ్ళు కొట్టారు. అంతకుముందు కూడా మాట్లాడారు, నువ్వు ఇలాగ మాట్లాడడం కరెక్ట్ కాదు కదంటే ఏం తప్పు నాదేం తప్పు అని చెప్పి ఆ అబ్బాయి ఏమొచ్చేసి వాళ్ళతో వాదిస్తే అప్పుడు 2 పీకడం జరిగింది. నువ్వు విద్యార్థుల కోసం పోరాడు తప్పేమి కాదు కానీ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తామంటే ఊరుకునేది లేదు అని చెప్పి వాళ్ళు ఆ విధంగా కొట్టారనమాట. తప్పేముంది, దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి వాడు ఎవడైనా సరే వాడిని ఇలా జనాలు కూడా పీకితే అప్పుడు చాలా మందికి బుద్ధి వస్తుంది. మన పాకీరాజు లాంటి వాళ్ళకి చాలా మందికి బుద్ధి వస్తుంది. ఆ జైల్లో కూర్చున్నటువంటి వాడికి ఇలా చాలా మంది ఉన్నారు. కొంతమంది అంటే వీళ్ళని పొగుడుతో లేకపోతే ప్రశంసిస్తేనో లేకపోతే వాళ్ళ విజయాన్ని కొనియాడుతూనో తప్పేమీ లేదు, వాళ్ళ విజయం అది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్నది వాళ్ళ విజయం. ఇక వాళ్ళకి వినయం ఉందా లేదా తర్వాత సంగతి. వాళ్ళు 5 స్టార్ హోటల్కి వెళ్ళారా లేకపోతే దాన్ని ఏ విధంగా అయినా సెలబ్రేట్ చేసుకుని చాలా మంది బొద్దింకులు కూడా వాళ్ళ మీద ఇచ్చేశారు కదా, మేము ఇక్కడ దెబ్బలు తిని ఇక్కడ ఇచ్చేసి మేము ఆకలితో ఉంటే మీరేమో 5 స్టార్ హోటల్లోకి వెళ్ళి ఏ విధంగా మీరు పార్టీలు చేసుకుంటారని చెప్పి వాళ్ళ చిన్న బొద్దింకులే వాళ్ళని ప్రశ్నించాయి. అది వేరే విషయం. దానికి వాంగ్చుక్ కూడా చెప్పాడు కదా, మన విజయంలో వినయం ఉండాలి అని చెప్పి ఆ రోజే చెప్పాడు. అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఇలాంటి వారిని కూడా వీళ్ళు కాపాడలేరు. ఎందుకు కాపాడలేరంటే వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. ఎవడొచ్చి కాపాడుతాడు ఇప్పుడు? ఒకవేళ ఒరే నువ్వు వాడిని ఎందుకు కొడుతున్నారా, వాడికి మేము సపోర్ట్ ఉన్నామని చెప్పి CJP నాయకులు వచ్చి వాడికి కూడా 2 తగులుతాయి. ఎందుకు? అక్కడ అసలైనటువంటి ఏది ఉద్యమం ఉందో ఆ ఉద్యమం కోసం వాళ్ళు చేసిన తప్పేం కాదు, విజయం సాధించారు. కానీ నరేంద్ర మోదీని తిట్టమని లేకపోతే ఆయన్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడమని దేశాన్ని విచ్ఛిన్నం చేస్తామని అంటారు. ఆ రోజే తన్నాల్సింది. యాక్చువల్లీ 370 రద్దు గురించి మాట్లాడినప్పుడు, సీతారాముల గురించి మాట్లాడినప్పుడే అక్కడ ఉన్నటువంటి హిందువులు లంజా కొడకల్లారా ఎవడైనా సరే మనం ఇక్కడ అందరికీ దేనికోసం వచ్చాం, విద్యార్థులకు జరిగినటువంటి నష్టం గురించి వచ్చాం, మీరెవడరా మా సీతారాములు మాట్లాడడానికి, ఇలా మాట్లాడితే మాత్రం ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతామని చెప్పి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి హిందువులు ఒక్క మాట అయినా మాట్లాడితే అలాంటివి జరిగేవి కాదు. ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ వేరే వాళ్ళు కాదు కదా, హిందువులు కూడా ఉన్నారు కదా. కానీ మన వాళ్ళు సెక్యులర్ హిందువులు అయిపోయారు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆ రోజు నాకు అర్థమైంది.